నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెదరాయుడు స్టైల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలను స్కాన్ చేశారు. ఆస్తుల కొనుగోలు విక్రయాల కోసం వచ్చే పేద మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం పీడించుకు తింటారని కార్యాలయాలుగా ముద్రపడిన రిజిస్టర్ ఆఫీసుల అధికారులతో ఇలా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా రిజిస్టర్ ఆంజనేయులు, బాలాజీనగర్ రిజిస్టార్తో పాటు 5 మంది రిజిస్టార్లు సమావేశానికి హాజరై శ్రీధర్ రెడ్డి కన్నెర గుర్తించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, పద్దతి మార్చుకోవాలని, పేదల జోలికి రావద్దని వారిని హెచ్చరించారు. నుడా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని పార్టీ దూరం పెట్టిందని, అందుకే తనని తాను హైలైట్ చేసుకునేందుకు తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంటూ వైసీపీ రాష్ట కార్యదర్శి పేర్నాటి కోటేశ్వరరెడ్డి, నెల్లూరు యువజన విభాగం అధ్యక్షులు ఓటుకూరు నాగార్జున చెబుతున్నారు. నెల్లూరులో వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నుడా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీరును తూర్పారబడుతూ బాలకృష్ణ పేరు చెప్పుకుని రాజకీయ నాయకుడిగా ఎదగాలనే తపన తప్ప పార్టీ కార్యాలయం ఎటువంటి గుర్తింపు లేదంటున్నారు. ముందుగా ఈ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి నేను మాట్లాడాల్సి వస్తే, సీనియర్ నాయకుడైనటువంటి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డికి కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దివాణం లేదు. ఈరోజు దిక్కు దివాణం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే అఫీషియల్గా కూడా కనీసం ఇతనికి సమాచారం ఇచ్చే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుల మీద పడి ఆడవలసిన ఈ పెద్ద మనిషి శ్రీనివాసరెడ్డి మాటకు వస్తే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, మా నాయకుల మీద కావచ్చు, నోటికి ఎంత ఇస్తంత అడ్డోతుకు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి ఈయనకి కనీసం ఒక సమాచారం కూడా లేకపోవడం తెలుస్తుంది. ఇతనికి పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో ఒకసారి మీ మీడియా ఒక తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం ఆయన పార్టీ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియదు. ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే బాలకృష్ణ పేరు చెప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్పితే ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా ఈ శ్రీనివాసరెడ్డి లేదని తెలియజేస్తా ఉన్నా. కారణం, కొద్ది రోజుల ముందు ఈ శ్రీనివాసరెడ్డి పెట్టినటువంటి రేషన్ బియ్యం మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఎవరా పందుకొక్కు, ఎవరా స్మగ్లర్ అని చెప్పి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, కరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటలు తిరగక ముందే ఇంకొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను అన్యత భావించి నన్ను క్షమించండి అని చెప్పిన దిక్కుమాలిన రాజకీయ నాయకుడు బహుశా నెల్లూరు జిల్లాలో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి తప్పి వేరే వాళ్ళు ఉంటారని చెప్పి నేను మీడియా పక్కన తెలియజేస్తా ఉన్నా. ఇక మాటకు వస్తే కూడా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క పనికిమాలిన వెధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రతి పనికిమాలిన వెధవ కూటమి నాయకుల్లో ఉన్నటువంటి చాలా మంది పనికిమాలిన వెధవలు కూడా ఆయన గురించి అది కొట్టే గూగుల్లో ఇది వస్తుంది, గూగుల్లో ఇది కొట్టండి, జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంటున్నారు. కోటరెడ్డి శ్రీనివాసరెడ్డికి నేను మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో తెలియాలంటే గూగుల్లో కొట్టాల్సింది అది ఇది కాదు, నేను చెప్తా కొట్టు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మగాడు ఎవడురా అన్నాడు గూగుల్లో కొట్టు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదని తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ నీ నోరు అదుపులో పెట్టుకుంటావో, నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుంటావో, రెండింటి అదుపులో పెట్టుకోగానే కానీ మా నాయకుల గురించి, మరి ముఖ్యంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అవాకులు సవాలుగా మాట్లాడారంటే మాత్రం నీకు ఇంతకంటే కూడా తీవ్రంగా సమాధానం చెప్పడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. సీనియర్ నాయకుడు, ఈ జిల్లాలో విద్యార్థి నాయకుడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీకు బాలకృష్ణ గారంటే దేవుడైతే, నీకు రాజకీయ భిక్ష పెడితే ఆయన్ని ప్రతిరోజు పాదాభినందన చేసుకో, పూజించుకో. అంతేగాని ఆయన్ని సమర్థిస్తూ మా నాయకుడిని విమర్శిస్తూ ఉంటే మా పార్టీ కానీ మేము కానీ ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కరోజైనా మీ బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి నాయకుడికి మీరు ఒత్తాస పలికితే ఫ్యూచర్లో ఇప్పటికే మీకు ఎలాంటి ఇది లేకుండా పోయారు. ఇకనైనా అలాంటి అవాకులు చవాకులు మానకపోతే మీ పార్టీలోనే మీరే పతనమయ్యే పరిస్థితి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుని గురించి ఇంకొకసారి
ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇక్కడ నాకు రికార్డింగ్ లేదు. తొందరగా ఉండాలి. ఘోరంగా ఉన్నది. నన్ను చూశాడు కదా. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.